తెరపైకి తెలివైన బుర్ర. మొబైల్ ఫోన్ల నుండి స్మార్ట్ పరికరాల దాకా ఎన్ని పని చేయాలన్నా కంప్యూటర్ చిప్లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మీద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐఓటీ పరికరాల కోసం వేగవంతమైన సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటిని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నిటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తులు చేస్తూ ఉన్నాయి. మైక్రో చిప్స్ను అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించిన ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవలు అందించే ఏఐ ఆధారిత మోడల్స్ కూడా రూపొందుతూ ఉన్నాయి. చిప్ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు, మన దేశంలో ఐఐటి విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా శక్తి పేరిట చిప్ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తున్నాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలు కల్పిస్తాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తూ ఉన్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి అవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఉదాహరణకు 10 ఏళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయొచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికను పసిగట్టి గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను కూడా క్రోడీకరించి అందించే మోడల్ను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్రచికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స 100% విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మోడల్స్కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇంతకాలం సిఎస్సి, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్లను, ఏఐ ఆధారిత చిప్స్ను ఇప్పటికీ మన దేశం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60% పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20% మాత్రమే సమకూర్చుకుంటుందని అంటూ ఉన్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్ సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మోడల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొనిందని నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏఐ మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తుందని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి.